ఎవరైతే జీవితాన్ని సంతృప్తిగా గడపగలరో వారే అసలైన ధనవంతులు. అవునా? ఇక వారు ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా కృంగిపోరు. అలాగే వారు సుఖానికి కూడా లొంగిపోరు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారు అనుకున్న లక్ష్యం వైపు ముందడుగు వేసే వారికి అదృష్టం కూడా అనుకూలంగా మారుతుంది. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్థిరంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నీలో ఉన్న ఆ కాస్త మంచితనానికే విలువ ఎక్కువ. ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల కారణంగా మనకు దుఃఖం లభించి ఎవరైతే చెడు కార్యాలను చేస్తుంటారో వారికి సుఖం లభిస్తే మనసుకు తప్పకుండా అనిపించవచ్చు. ఇక ఇలా మంచి పనులు చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని. అవునా? కానీ దుర్మార్గులకు ఏం లభిస్తుందో మీరు ఎప్పుడైనా గమనించారా? చెడు కార్యాలను తలపెట్టే వారి మనసు ఎప్పుడూ కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ఇక అలాంటి వారి మనసులో కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఇక ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే వారిని జీవితాంతం బాధ వెంటాడుతూ ఉంటుంది. మరి ఇదేనా సుఖం అంటే? కాదు. ఎవరైతే మంచి పనులు చేస్తూ ఉండేవారు ఉత్తీర్ణులు అయినా కూడా వారి యొక్క మనసు ఎప్పుడూ ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉంటుంది. వారి పరిస్థితి ఎలాంటిదైనా సరే వారి యొక్క జీవితం ఎప్పుడూ కూడా బాధాకరంగా ఉండదు. అలాగే వారు సమాజంలో గౌరవ మర్యాదలు, మనసుకు సంతోషం లభిస్తుంది. అంటే సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకు మార్గం కాదు, పనికి నిర్వచనమే సత్ప్రవర్తన. అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకు కారణం కాదు. అధర్మం చేసిన క్షణమే అది దుఃఖాలను ఉత్పన్నం చేస్తుంది. ధర్మాన్ని ఆచరిస్తే సుఖం రాదు. ధర్మానికి మరో పేరే సుఖం. అర్థమైందనుకుంటా. జీవితంలో అత్యంత విలువైనది ఏమిటో తెలుసా? మీ నవ్వు. అందుకే మీ జీవితాన్ని నవ్వుతూ గడపండి. దాన్ని ఎప్పుడూ వదులుకోకండి. చింతించకండి. నెమ్మదిగా అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అన్నీ సానుకూలమవుతాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మనం ఒక చెట్టుకు నీళ్లు పోసి పెంచినంత మాత్రాన ఆ చెట్టు యొక్క ఫలం ఏ ఋతువులో రావాలో అప్పుడే వస్తుంది. అవునా? జీవితం కూడా అంతే. ఒక పుస్తకం కానీ, డబ్బు కానీ పరాయి వాళ్ళ చేతిలోకి వెళ్తే మళ్ళీ తిరిగి రావు. ఒకవేళ వచ్చినా కూడా పుస్తకం చిరిగిపోయి వస్తుంది. ఇక డబ్బు విడతలుగా వస్తుంది. కాబట్టి జీవితంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వారు చేసిన చెడు కార్యాలకు శిక్ష లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనసు చెబుతుంది. తాను ఆ చెడు కార్యాలు చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని తన యొక్క మనసుకు అనిపించవచ్చు. ఇక అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్తాపం చెందుతాడు.
తన ఆలోచనల్లో పరివర్తన వచ్చింది. మరి ఆ వ్యక్తికి శిక్ష ఎందుకు లభించింది? నిజానికి ప్రతి పనికి కూడా దాని ఫలితం తప్పనిసరి అని. కర్మానుసారమే ఫలితం ఉంటుంది. ఒకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది. ఎవరినైనా హత్య చేస్తే మరణం లభిస్తుంది. మనం చేసే పనిని బట్టే న్యాయం కూడా ఉంటుంది. అయితే మరి పశ్చాత్తాపానికి విలువ లేదంటారా? తప్పకుండా విలువ ఉంటుంది. ప్రాయశ్చిత్తం ఇంకా పశ్చాత్తాపం వలన మనిషికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ప్రాయశ్చిత్తం లేకుండా శిక్షను స్వీకరించడం వలన ఫలితం ఉంటుందా? మీరే ఆలోచించండి. దేని మీద అయినా ఆసక్తి లేని వారంటూ ఎవరూ ఉండరు ఈ ప్రపంచంలో. ఒకవేళ ఉన్నా కూడా ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వారిగానే తయారవుతారు. అలాగే వారి ఆలోచనలు కూడా ఎలా ఉంటాయో అలాంటి ప్రపంచమే వారి చుట్టూ ఏర్పడుతుంది. అలాగే అలాంటి ఫలితాలనే వారికి లభిస్తాయి. తల్లిదండ్రులు వారి సంతానం ఎప్పుడూ సుఖపడాలని కోరుకుంటారు. వారి భవిష్యత్తు గురించి నిరంతరం చింతిస్తూ ఉంటారు. దానివల్లే వారి యొక్క సంతానం భవిష్యత్తుకు వారే స్వయంగా మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. సంతానం కూడా వారి తల్లిదండ్రులు ఏ మార్గాలలో నడిచారో ఆ మార్గంలోనే కష్ట పరిస్థితులను స్వయంగా చూసి తెలుసుకుంటారు. ఇక అదే మార్గంలో వారి సంతానాన్ని కూడా నడపమంటారు. ఇలాంటి కోరికే ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకు తప్పనిసరిగా. ఇది మంచి ఆలోచనే. అయితే ఈ ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించడం మనం మర్చిపోతూ ఉంటాం. మొదటిది, కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా? అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితులను ఎదుర్కోమంటారా? అలాగే గతించిపోయిన కాలం నాటి అనుభవాలు కొత్త తరాలకు ఎలా ఉపయోగపడవంటారా? రెండవది, పిల్లలకు తమ యొక్క తల్లిదండ్రుల నుంచి అన్నీ లభిస్తాయంటారా? తమ సంతానానికి సంస్కారం నేర్పేదే తమ యొక్క తల్లిదండ్రులే. కానీ మనసులోని సమతుల్యాన్ని భగవంతుడు ఇస్తాడు. ఏ మార్గంలోనైతే తల్లిదండ్రులకు సాఫల్యం లభించిందో ఇక అదే మార్గంలో నడిచే సంతానానికి సుఖం, సాఫల్యం లభిస్తాయని నమ్మగలరా? మూడవది, జీవితంలో ఎదురయ్యే కష్ట పరిస్థితులు, సమస్యల వలన ప్రయోజనం లేదంటారా? ప్రతి ఒక్క ప్రశ్న కొత్త సమాధానానికి కారణం అయితే మరి సంతానానికి సమస్యలు ఇంకా పరిస్థితులకి దూరంగా ఉంచటం వారికి మంచి చేయడం అంటారా? లేదా హాని చేయడం అంటారా? ఈ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తును నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపొందించడం, అదేవిధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవటానికి ఆత్మవిశ్వాసం, విజ్ఞత అందించడం ఎక్కువ ప్రయోజనకరం కాదంటారా? ఆలోచించండి. నిర్ణయం మీదే.